హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. దీనికొచ్చేసి 2 పీసెస్ 4x5, 4x5 అంటే ఎటు చూసినా 4x5 వచ్చేలాగా 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఒకవైపు హ్యాంగింగ్‌కి, అలాగే రెండో హ్యాంగింగ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ చాలా నీట్‌గా బావుంటాయండి. ఇదొచ్చేసి ట్రయాంగిల్ షేప్‌లో అంటే సమోసా ఫోల్డింగ్‌లో 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. సేమ్ ఇది రెండో పీస్‌ని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రాస్‌లో సమోసా ఫోల్డింగ్ లాగా వేసుకోవాలనమాట. ఇలా 2 వేసేసుకున్న తర్వాత ఒకదాని పైన ఒకటి ప్లేస్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్ వస్తాయండి వన్ సైడు. మొత్తం రెండిట్లికి కలిపి. ఇలా ఈ 4 ఫోల్డింగ్స్‌ని కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఒకదాని పైన ఒకటి ప్రిల్స్ లాగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదండీ! ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి హ్యాంగింగ్ అనేది చక్కగా మంచి నీట్‌గా బావుంటుందనమాట. ఈ ఇప్పుడు పావించి ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఓన్లీ 2 మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. ఈ హ్యాంగింగ్స్ మనం రెడీ చేసుకున్నయయితే ఇంకా నీట్‌గా బావుంటాయి. రెడీమేడ్‌గా వచ్చే హ్యాంగింగ్స్ కన్నా కూడా మనం రెడీ చేసుకునేవి బావుంటాయనమాట. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇవి కూడా షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రిల్స్ లాగా కనిపిస్తుంది మీకు హ్యాంగింగ్ అనేది. ఇలా ఇప్పుడు థ్రెడ్ మధ్యలోకి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చివర చివర్లా కొంచెం రఫ్‌లాగా వేసుకుంటే కుట్టనేది విడిపోకుండా బావుంటుందండి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుంటే మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. ప్రిల్స్ లాగా చూడటానికి పువ్వు రేకు లాగా అన్నట్టు ఉంటుందనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాంగింగ్‌ని కూడా రెడీ చేసేసుకోవచ్చండి. దీన్ని ఇంకా కావాలంటే ఇంకా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. మన దగ్గరున్న క్లాత్‌ని బట్టి ఇలా కొంచెం ఎన్ని స్టెప్స్ అన్నా కూడా చేసుకోవచ్చనమాట. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. టైలరింగ్ వీడియోస్ అన్నీ కూడాను. అలాగే కమెంట్‌లో ఈ హ్యాంగింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. ఇలా 2 కూడా రెడీ చేసేసుకొని బ్లౌజ్‌కైతే మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.